హెర్నియా వచ్చిన పేషెంట్ రికవరీ అయ్యాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, సాధారణంగా ప్రతి పేషెంట్కి ఏ హెర్నియా అయినా సరే ఆపరేషన్ అయిన తర్వాత జనరల్గా 3 థింగ్స్ చెప్తామమ్మా. ఒకటి బరువులు అనేది ఎత్తకూడదు అంటాం, ఓకే. రెండోది కింద కూర్చొని లెగ్గకూడదు అంటాము, అండ్ 2 వీలర్ అనేది వాడొద్దని చెప్తాము. ఓకే. బ్రాడ్గా ఓన్లీ ఈ 2-3 వాయి ఎందుకు చెప్తామంటే వాట్ ఎవర్ యూ డూ, ఏది చేసినా సరే పొట్ట మీద ఒత్తిడి పడకూడదు. దట్ ఈస్ ద బేసిక్ లాజిక్ ఆఫ్ వాట్ వీ వాంట్ దెమ్ టు అండర్స్టాండ్. ఎన్ని డేస్ వరకు సార్ ఇప్పుడు మీరు ఈ జాగ్రత్త? మినిమం 2 మంత్స్ అమ్మా. 2 మంత్స్ వరకు. సో బాడీ హీలింగ్ అనేది 6 వీక్స్ టు 8 వీక్స్ పడుతుంది. సో ఇప్పుడు కొంతమందికి 6 వీక్స్ అంటే 1.5 మంత్స్ అవుతుంది. సో 1.5 నుంచి 2 నెలల వరకు ఈ బరువులు ఎత్తే అవి చేయకూడదని చెప్తాం. దట్ అట్ ద సేమ్ టైం కొంతమంది పేషెంట్స్కి మజిల్స్ చాలా వీక్ ఉంటాయి, కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు, కొంతమందికి మజిల్స్ వీక్ ఉంటాయి. సో వీక్ మజిల్స్ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ 3 to 6 మంత్స్ కొంచెం జాగ్రత్త ఉండమని చెప్తాం. లేకపోతే జనరల్గా ఒక 2 మంత్స్ అనేది సరిపోతుంది. మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అంటే ఫుడ్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? సాధారణంగా ఇది ఒక చాలా కామన్ క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు ఆపరేషన్ అయింది, సో పప్పులు తినొచ్చా, ఇది తినొచ్చా, అది తినకూడదని. కానీ ఒకటేమంటే ఆపరేషన్ తర్వాత అట్లీస్ట్ హెర్నియా ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ సంబంధించి ప్రత్యేకంగా ఏ పథ్యం అయితే ఉండదు. సో వాళ్ళు ఏమైనా తినొచ్చు. చాలా మంది ఏమంటే పప్పు తింటే చీమ్ పడుతుందా అని ఉంటుంది. అదంటే అది పాత నుంచి కాలం నుంచి వచ్చేది, ఎందుకంటే చిన్నప్పుడు అందరూ మనం కూడా అదే నమ్మేవాళ్ళమి, పప్పు తింటే చీమ్ పడుతుందని. కానీ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏమంటే మనం తీసుకునే తిండికి అక్కడ చీమ్ పడడానికి అయితే సంబంధం లేదు. సో సాధారణంగా పేషెంట్స్కి ఇది తినాలి, ఇది తినకూడదని అయితే ఏం చెప్పము. సో దే రెడీ టు ఈట్ వాట్ ఎవర్ దే వాంటెడ్. వాళ్ళు ఏదైతే తినాలనుకుంటారో అవన్నీ తినొచ్చు వాళ్ళు.